RR Garden Restaurant. RR Garden Restaurant, Ravipriya Mall ఎదురుగా గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861 99009 8864 ఉదయించే సూర్యుడా, పండు వెన్నెల్లోన వెలిగేటి చంద్రుడా. పొడుపుల్లోన ఉదయించే సూర్యుడా, పండు వెన్నెల్లోన వెలిగేటి చంద్రుడా. అందుకో దండాలు అంబేడ్కరా, నీవు అందుకో దండాలు అంబేడ్కరా. అందుకో దండాలు అంబేడ్కరా, నీవు అందుకో దండాలు అంబేడ్కరా. అందుకో జోహార్లు అంబేడ్కరా, నీవు అందుకో జోహార్లు అంబేడ్కరా. బలహీన వర్గాల బ్రహ్మ జ్యోతివి నీవు, అట్టడుగు వర్గాల ఆశా జ్యోతివి నీవు. దళితుల గుండెల్లో దివ్య జ్యోతివి నీవు, అగ్రవర్ణాలకు జ్ఞాన జ్యోతివి నీవు. అడుగడుగునా నీవు అవమానపడ్డావు, అంటారా నోడాని వేలెత్తి చూపారు. హేళన చేసిండ్రు, పకపక నవ్విండ్రు. అందుకో దండాలు అంబేడ్కరా, నీవు అందుకో దండాలు అంబేడ్కరా. జోహారు నీకయ్యా అంబేడ్కరా, జోహారు నీకయ్యా అంబేడ్కరా. పొద్దు పొడుపుల్లోన ఉదయించే సూర్యుడా, పండు వెన్నెల్లోన వెలిగేటి చంద్రుడా. పొద్దుదిరుగుడు పువ్వుల్లో పూసింది నీ రూపం, ముద్దబంతి పువ్వుల్లో మురిసింది నీ నవ్వు. కలువ పువ్వుల్లోన కాంతి రేఖవు నీవు, చేమంతి పువ్వుల్లో చుక్కల్లో మెరిసావు. బడిలోన నిన్ను దూరంగా ఉంచారు, గుడిమెట్లను నిన్ను ఎక్కనీయలేరు. ఆడనీయలేరు, పాడనీయలేరు, ఎదగనీయలేరు అంబేడ్కరా నిన్ను. అందుకో దండాలు అంబేడ్కరా, నీవు అందుకో దండాలు అంబేడ్కరా. అందుకో జోహార్లు అంబేడ్కరా, నీవు అందుకో జోహార్లు అంబేడ్కరా. పొద్దు పొడుపుల్లోన ఉదయించే సూర్యుడా, పండు వెన్నెల్లోన వెలిగేటి చంద్రుడా. భారతదేశంలో అన్ని రకాల మతాలు, అన్ని రకాల సంస్కృతులు కలిసి ఈ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడికి ఇవాళ ఘనంగా నివాళులర్పించుకోవడం కోసం ఈరోజు పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం అవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు పేదవాళ్ళందరినీ కూడా అంటరానితనాన్ని, పేదరికాన్ని రూపుమాపి సమసమాజం దిశగా ఆయన చూపిన బాటలో మేమందరం కూడా మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుసరించి ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న దానికి మనం దురదృష్టంగా భావించాలి. కాని వాళ్ళని, ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ, వాళ్ళ ఫెయిల్యూర్స్ని
వాళ్ళు అప్పచేయాలని, వాళ్ళు సంక్షేమ ఏవైతే మాటలు ఇచ్చారో అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు ఒక కేసు కడతారు. అంటే బురద వేస్తే కడుక్కోవడం యువతలలో పని అయింది కాబట్టి ఒక బురద వేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతలో ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పి పోర్ట్లో మాట్లాడాడు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే దొరుకుతున్న బియ్యం అంతా ఎవరి, ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంత, ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళు ఏదో నీతిగా ఉన్నారు, ఇంకా ఎవరో తప్పులు చేస్తున్నారని చెప్పడం అనేది 6 నెలలైనా కూడా ఏది విచారణలో ఏది తేలినప్పటికీ తప్పుడు కేసులతోటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు. దీన్ని మానుకోవాలని దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలోనే మనం అందరం ఉంటాం, చట్టాలు ఉంటాయి, ఇవన్నీ మీరు పెట్టే కేసులు ఎక్కువ కాలం చెల్లవని తెలియజేస్తూ అంబేద్కర్ గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మన రవికుమార్ కానీ శంకర్ కానీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ గారికి మనం పూల దండలేసి సమర్పించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేంటంటే రాజ్యాంగంగా అంబేద్కర్ గారు ఎంతో చదువుకొని ఎన్ని ఊర్లో ఊర్లు కూడా తిరిగి చదువుకొని కష్టపడి ఇటు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కులము మతాలు అన్నిటికీ మహిళలకు కానివ్వండి అన్నిటికీ ఒక రాజ్యాంగం చట్ట ప్రకారంగా రాసి ఈరోజు మనకి గుర్తుండేటట్టు చేసింది మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కుల మతాలని ఎవరిని కులాలు అని లేకుండా నిర్మూలించాలని కూడా మహిళలైతేనే సామాజిక వర్గాలు అందరూ కలిసిమెలిసి ఆయన ఎంతో చదువుతుంది కష్టపడి ఎంతో ఇప్పుడు మనం శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి జయంతికి కానివ్వండి ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదేవిధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ మరొకసారి చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మన పట్టణ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మన పట్టణ సిటీ అధ్యక్షులు శంకర్ గారి నాయకత్వంలో మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి రవిబాబు గారు, ప్రకాశం జిల్లా పరిషత్ ప్రథమ మహిళా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మన వెంకయ్యమ్మ గారు, ఇక్కడికి చేసిన మీ అందరికీ మీడియా మిత్రులకి కూడా జై భీములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి వారు. ఈ రోజున మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కలుగజేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో కష్టాలు అనుభవించి తాడిత పీడిత వర్గాల అందరి యొక్క బాగు కోసం శ్రమించి ముఖ్యంగా వెనుకబడి వర్గాల వారికి కూడా రాజ్యాంగంలో వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందుపరిచినటువంటి మహానుభావులు. ఓటు హక్కు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీకు ఏం కావాలంటే నా ప్రజలు ఓటు వేసుకునే హక్కు కావాలని ఆనాడు డిమాండ్ చేసి మనందరూ కూడా ఓటు హక్కు కలిగించినటువంటి వాళ్ళు. స్త్రీలకు సమాన హక్కులు కావాలని మొట్టమొదట పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు మన దేశానికి ఇచ్చినట్టు రాజ్యాంగం ఎప్పుడు కూడా అమలు చేయాలని కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో మిత్రులందరూ కూడా ఉత్సాహంగా జయంతి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని జిల్లా పార్టీ ఆఫీసులో సిటీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారు పాల్గొనటం, మరి ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషం. మరి బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్న వయసులోనే బాల్యంలో ఆయనే స్వయంగా మరి దళితుల్ని అణగారిన వర్గాలని అణిచివేసే మరి అటువంటి అనుభవించి ఆయన కూడా స్వయంగా బడికి గుడికి పోలేని పరిస్థితి, మరి స్వేచ్ఛగా మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి అతనే రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో మరి దళితుల్ని
బీసీలని అదేవిధంగా అణగారిన వర్గాలను కూడా సమానంగా సమాజంలో సమానంగా చూసే విధంగా రాజకీయంగా కానీ మరి రాజకీయంగా ఉద్యోగం పరంగా విద్యాపరంగా అందరిని కూడా సమానంగా చూడాలనే విధంగా వారందరికీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు మరి అణగారిన వర్గాలైన దళితులైనటువంటి ఈ పొజిషన్లో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసాం. ఆయన 5 ఏళ్ల పాలనలో కూడా ముఖ్యంగా దళితుల్ని బీసీలని మరి రాజకీయంగా ఎంతో అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించారు. అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరం అండగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఆయన్ని నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.